ఈ ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని శక్తులు ఒక నేరేషన్ క్రియేట్ చేశారు. ఏమంటే ఈ నిర్ణయం తీసుకుంటారు, దీని వెనక మతం ఉన్నది, మత ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు అని చెప్పేసి కూడా. కాబట్టి ఈ నిర్ణయాల పట్ల మొత్తం దేశంలో ఒక నేరేషన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత ఎక్కడో చోట ఒక దళితు మీద ఒక సంఘటన జరిగితే బీజేపీ ప్రభుత్వం మొత్తం దళితులకు వ్యతిరేక ఎక్కడో ఒక ఊర్లో ఉత్తరప్రదేశ్లో గోహత్య జరిగితే దాని మీద ఆ గో హత్య జరిగినటువంటి సందర్భంగా ఎవరినో ఒకరిని మాస్ లించింగ్ చేశారు. బంద్ చేయండి, బంద్ చేయండి, సౌండ్ బంద్ చేయాలి. ఏదైతే లించింగ్ జరిగిందో వీళ్ళందరూ కూడా లించింగ్ చేస్తున్నాడు, మాబ్ లించింగ్ అవుతుంది. నరేంద్ర మోదీ గారు చేత ఆ నేరేషన్ డెవలప్ చేశారు. వాస్తవాలు కావు అవన్నీ కూడా. కానీ ప్రజల్లో ఒక భయాన్ని ఆర్టికల్ 370 మీద, ట్రిపుల్ తలాక్ మీద, వక్ఫ్ బోర్డు మీద ఒక తప్పుడు సమాచారాలు ఈరోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళతో పాటు కొంత దేశ వ్యతిరేక శక్తులు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి ఒక నేరేషన్ని, అటువంటి ఒక ఏదైతే వాదనని మనం ఓడించాలంటే మన కార్యకర్తలు కూడా ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు మనం మాట్లాడుతున్నాం పార్లమెంట్లో కానీ బయట కానీ. వారు ఈరోజు ఒక విషయాన్ని ముందు పెడతా ఉన్నారు, ఓట్ చోరీ అని పెడితే. ఓట్ చోరీ తర్వాత సంగతి రాహుల్ గాంధీ మెదడు చోరీ అనేట్టు అనిపిస్తుంది మనం నిజంగా చూస్తుంటే. ఓట్ చోరీ అనేది ఒక మాటరేషన్ ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంట్లో వాడు డీటు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంట్లో వాడు డీటు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు గోబల్స్ ప్రచారం. ఈ గోబల్స్ ప్రచారం అనేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి దాని మీద రాద్ధాంతం చేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవాలు ఇవ్వట్లే. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగితే మనందరం కూడా గర్వంగా ఆ రోజు మనం పాకిస్తాన్ మన మీద పహల్గామ్లో జరిగినటువంటి మారణకాండ చేయడానికి అక్కడి నుంచి ఉగ్రవాదులు పంపిస్తే ఆ ఉగ్రవాద స్థావరాన్ని మనం ధ్వంసం చేసినాం ఆపరేషన్ సింధూర్ ద్వారా. ప్రతి ఒక్కరు గర్వపడ్డారు, దేశవాసులంతా కూడా గర్వపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇండియా ఓడిపోయింది. ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ అందరికీ చెప్తున్నా అంటే ఈ విషయాలపైన అవగాహన కావాలి. పడిపోతున్నారు కాబట్టి దీనిపై రాద్ధాంతం చేయటం. ఇంకోటి ఏంటంటే మన దేశంలో చొరబడిదారులు చాలామంది వస్తుంటారు. అస్సాం నుంచి కానీ, బర్మా నుంచి కానీ, అస్సాం లోపల నుంచి బర్మా వాళ్ళు బంగ్లాదేశ్లో వస్తుంటారు. అదేవిధంగా వీళ్ళే మన కాబట్టి వాళ్ళ ఓటర్లు, వాళ్ళకు ఆధార్ కార్డు ఓటర్లు ఎట్లా వస్తాయి పేర్లు, ఇవన్నీ తీసేయాలా వద్దా? వీళ్ళ ఓట్లు తీసేయాలంటే దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఎస్ఐఆర్ కావాల్సిందే. కాబట్టి ఓటర్ లిస్టులో డిలీట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఫామ్ 7 అని నింపి వాడు వచ్చి మీకు చేయాలి. కాబట్టి ఇవన్నీ అట్ట కాదు, మళ్ళీ స్పెషల్గా రివిజన్ చేసుకొని ఎవరింట్లో ఎంతమంది ఉన్నారో ఆ స్పెషల్ రివిజన్ చేసేటటువంటి వ్యవస్థ. ఈ ఒక తప్పుడు ఓట్లని, దొంగ ఓట్లని, డూప్లికేట్ ఓట్లని, విదేశీ ఓట్లని వీళ్ళందరినీ తొలగించటమే ఎస్ఐఆర్ ఒక ప్రయత్నం గతంలో జరిగింది, మళ్ళీ జరుగుతుంది. అంతే, దీంట్లో పెద్ద వేరే ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓట్ చోరీ కింద అక్కడ చెప్తా ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద పార్లమెంట్లో చర్చ చెప్పినప్పుడు కాంగ్రెస్ లేదు, పారిపోయింది. వినే ఒక ఓపిక లేదు వాళ్ళకు. కాబట్టి ఎస్ఐఆర్లో సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక వాదన పైన, డిబేట్ పైన అమిత్ షా గారు మాట్లాడారు. అమిత్ షా గారు మాట్లాడే మనమందరం విని మన సోషల్ మీడియాలో ఆ రీల్ రూపంలో, స్పీచ్ రూపంలో మన సోషల్ మీడియాలో పెట్టి మనం కూడా కాన్స్టిట్యున్సీ వైజ్లో, మండల్ వైజ్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి
కార్యకర్తల్ని ప్రజలు కూడా ఈ యొక్క అమిత్ షా గారు మాట్లాడిన మాట వినాలి, మనం కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక తప్పుడు తిప్పి కొట్టాలి అనేటువంటి ఆలోచనలతో ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అన్ని కార్యకర్తలు కొడతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అమిత్ షా గారి మొత్తం 40 నిమిషాలు వారి యొక్క స్పీచ్ ఉంది. మొత్తం విన్న తర్వాత దాన్ని మీరు యూట్యూబ్లో నుంచి లింక్ చేసి పంపించినాం. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయించినాం. తెలుగులో ఉన్న ట్రాన్స్లేట్ సోషల్ మీడియాలో కూడా పెట్టాలి. మన సోషల్ మీడియా కూడా యాక్టివ్ కావాలి. ప్రతి వ్యక్తి ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి ఇవన్నీ పంపించాలి. కింద మన డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్లో మీ కార్పొరేటర్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో పంపించాలి. ఇవన్నీ కూడా మీరు ప్రయత్నం చేస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ తప్పుడు విషయాలు చెప్తున్నదో దాన్ని మనం తిప్పికొట్టేటట్టు ఒక ఇది ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్వరూపాలు మారుతా ఉన్నాయి. ఈరోజు మొన్న ఎలక్షన్ జరిగిన దాదాపు 1000 దాకా బీజేపీ గెలిచింది సర్పంచ్లు. పోయినసారి కేవలం మనకు 160 మాత్రం ఉండే, ఈసారి 1000 దాకా మన సర్పంచ్లు గెలిచినామంటే అది భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో పెరుగుతున్న విషయం.